నేను పెళ్లి కళ వచ్చేసిందే బాగా పాడబోతున్నా. ఓకే, చాలా బాగా పాడాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తగ్గినక తాళం ఉంది ఆజా ఆజా, మండపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. Can I have Manushan on the stage, please? అక్షితలు వేసేసిందే షాదీ, అడ్డుతల తీసేసిందే షాదీ, స్వయంవరమే శబాష్ అంటే హలో డార్లింగ్, ఇష్టపడి కన్యాదానం లేజా లేజా, లేజా లేజా, జానే మళ్ళీ లేజా లేజా, ఆశపడు అందం చందం లేజా లేజా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తగ్గినక తాళం ఉంది ఆజా ఆజా, మండపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా. ఏం పాడవు తెలుసా నీకు? వెంకటేష్ బాబు గారు పాట అట్లానేనా పాడేది? ఆయన చూస్తే ఎంత ఆనందిస్తారు, అంత బాగా పాడేసావు. మరి థ్యాంక్ యూ. ఇప్పుడు మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. మనో సార్ వాయిస్ బాగా స్ట్రైన్ అయింది సార్, ప్రాక్టీస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ అయింది సార్ వాయిస్. అది చెప్పలేము, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్. సెమీఫైనల్స్ ఎంటర్ అయిన తర్వాత నువ్వు వాయిస్ని బాగా సబ్బేసుకుని రుద్దుకున్నావా, లేకపోతే వేడి నీళ్ళ కాపడం పెట్టావా, పడుకొని లేచావా, అవన్నీ అక్కడ చెప్పలేం కదా. ఆ పెర్ఫార్మెన్స్, ఆ 3-4 minutes నువ్వు ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్సే కౌంట్. దాంట్లో నీ వాయిస్ క్లారిటీ, నీ లిరిక్ క్లారిటీ, నీ పిచ్ శృతి, నీ ఎక్స్ప్రెషన్, నీ యాటిట్యూడ్ మొత్తం కౌంట్ అవుతాయి అన్నమాట. సో మరి దానికి మనం న్యాయం చేయాలంటే నీ రిహార్సల్స్ ఏం చేసావనేది నువ్వు ఎంత చెప్పినా మనం చెప్పలేము, అది మనం ఏం చేయలేము. నెక్స్ట్ లిరిక్ ఎందుకు మర్చిపోయావు చరణంలో? నా మిస్టేకా అడగటం? మరి లిరిక్ మిస్, వాయిస్ బాగా స్ట్రెయిన్, దాంతో ఏమైపోయిందంటే డీటెయిల్డ్గా నువ్వు పాడుతున్నవన్నీ డీటెయిల్డ్గా రాలా. యావరేజ్ అని కూడా కాదు, బట్ యావరేజ్, ఎందుకంటే నువ్వు మంచి సింగర్ కాబట్టి యావరేజ్లో ఉన్నావు ఇవాళ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. 65 మార్క్స్. వర్ధిని మేడం. ఏదో పాడేసావు, అయిపోయింది. ఎక్కడ తప్పు ఎక్కడ ఇది అన్నది కూడా సరిగ్గా నోట్ చేయలేకుండా పాట అయిపోయింది, వచ్చేసావు, పాడేసావు. సో చాలా క్లియర్గా ఉండాలి నువ్వు కూడా. ఓకే, అందరికీ అదే. ఓకే, ఇప్పుడు ఒకటే ట్యూన్ పాడుతున్నావు, దాంట్లో ఏముందో అది పాడాలి. అందులో మళ్ళీ కట్ చేసేసి ఎలా పాడకూడదు. ఓకే, అన్నీ చూసుకో. గుడ్. మార్క్స్ 65 మార్క్స్. మురళీ సార్, నువ్వు విపరీతంగా స్ట్రెయిన్ అయినట్టున్నావు ప్రాక్టీస్లో. మన వోకల్ కార్డ్స్ చాలా సున్నితమైనటువంటి వోకల్ కార్డ్స్, అందులో మీరు పిల్లలు ఇంకా సున్నితంగా ఉంటాయి.
వాటికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. దానివల్ల ఏమైతే స్ట్రెయిన్ అయిపోద్ది. చాలా విపరీతంగా స్ట్రెయిన్ కనిపిస్తుంది వాయిస్లో, ముఖ్యంగా ఇప్పుడు నువ్వు పాడిన పాటలో బాగా స్ట్రెయిన్ కనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ సెమీఫైనల్స్కి వచ్చేసాం, ఫైనల్స్కి వెళ్ళబోతున్నాం కదా. ఆల్ ద బెస్ట్ మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ప్రతీక్, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ఏమంటారో చూద్దాం. కల్పన మేడం. మనకి గొంతు బాగాలేదనుకో, బాగున్నప్పుడు సూపర్గా పాడతాం, బాగాలేదప్పుడు ఇంకా సూపర్గా పాడదామని ఆలోచించుకుని పాడాలి. మంచి యాటిట్యూడ్తో పాడావని సాంగ్. సో డోంట్ వరీ అబౌట్ దట్ ద మార్క్స్ ఆర్ థ్రోట్ ప్రాబ్లమ్. జస్ట్ ఫర్గెట్, హ్యాపీ అండ్ ఎంజాయ్ వెన్ యూ సింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ప్రతీక్, ఏం బాధపడకు. నేను ఒకసారి ఓడిపోయాను, గుడ్లు పెట్టి కొట్టారు, నేను ఊరుకుంటానా? ఇంటికి వచ్చి అదే గుడ్లతో ఆమ్లెట్ వేసుకొని తినేసాను. ఇది విన్నింగ్ స్పిరిట్ ఉండాలి మనలాంటి వాళ్ళకి, సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Little John,